మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా? తిరిగి ఏదో ఒక పార్టీలో చేరుతారా? వైసీపీలో చేరుతారా? లేకుంటే జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా? అసలు ఆ పరిస్థితి ఉందా? ఆయన చేరేందుకు సిద్ధపడిన పార్టీలు చేర్చుకుంటాయా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉండవల్లి. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం చేస్తున్నారు. ఆయన విశ్లేషణలపై అనేక రకాల అభ్యంతరాలున్నాయి. అనుకూలంగా వ్యవహరించిన వారు మంచిగా ఉంటాయని చెబుతారు. లేకున్న వారు మాత్రం ఆయన అంతేనని తేలిగ్గా తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పొలిటికల్ రీ ఎంట్రీకి చర్చ నడుస్తోంది. కానీ ఆయన నుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఉండవల్లి. తర్వాత ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా గడుపుతూ వచ్చారు. కానీ రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ పై మాత్రం పోరాటం కొనసాగిస్తూ వచ్చారు. సహజంగానే రామోజీ అంటే టీడీపీ అనుకూల మీడియా అధినేత. ఆపై ఆ పార్టీ శ్రేయోభిలాషి కూడా. రాజశేఖర్ రెడ్డి తర్వాత రామోజీరావు జగన్ రెడ్డితో వ్యతిరేకంగా ఉండేవారు. సో వారిద్దరి ఉమ్మడి శత్రువు ఒక్కరే కాబట్టి ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి ఉండవల్లి విశ్లేషణలు ఆలోచనల గురించి చెప్పనవసరం లేదు. పైగా రాజశేఖర్ రెడ్డి పిలిచి మరీ రాజకీయ ప్రోత్సాహం అందించారు. తప్పకుండా తన మాటలో జగన్ పట్ల ఫేవర్ కనిపిస్తుంది కూడా. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల పాటు ఉండవల్లి విశ్లేషణ ఒకలా ఉండేది. వైసీపీ పాలించిన మరో 5 ఏళ్లలో ఒకలా ఉండేది. 2004 పాదయాత్ర సమయంలో ఉండవల్లి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలోని అత్యంత కీలకమైన రాజమండ్రి పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచారు. 2009 సైతం రెండోసారి గెలిచారు. అయితే సంక్షేమ పథకాలు, ఆర్థిక లెక్కలు చెప్పే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి పథకాల గురించి కానీ ఆయన పాలనా దక్షత గురించి కానీ ఎన్నడూ విమర్శలు చేయరు. అన్ని లెక్కలు బాగా చూపే చంద్రబాబును మాత్రం విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డిని మొండివాడిగా అభివర్ణిస్తారు. అలా ప్రతికూలతలు చూపే క్రమంలో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది ఉండవల్లిలో. తెలుగుదేశంతో పాటు చంద్రబాబు విషయంలో చిన్న ప్రతికూలత ఉంటుంది. అదే జగన్ రెడ్డి విషయంలో విమర్శలు చేసినా అందులో కొంత సానుకూలత కనిపిస్తుంది. ఉండవల్లి విద్యాధికుడు, ఆపై న్యాయవాది కూడా. సమకాలీన అంశాలపై ఆయనకు అవగాహన ఉంటుంది కూడా. అయితే ఆయన అప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పార్టీలు ఇట్టే చేర్చుకోవాలి. కానీ ఆయనను గౌరవించే పార్టీలు చేర్చుకునేందుకు మాత్రం ముందుకు రావు. ఎందుకంటే అవి ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్లో మాదిరిగా ఉండవల్లి ఇష్టారాజ్యంగా విశ్లేషణలు చేసి లాజిక్తో మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ఆయన పరోక్ష సహకారం తీసుకోవచ్చు గానీ ప్రత్యక్ష సహకారం పొందలేని పరిస్థితి ప్రాంతీయ పార్టీలది. ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయితే కానీ రాజకీయాలు చేయలేరన్నమాట.